హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ముందుగా వీడియో చూసే వాళ్ళకి సారీ చెప్తున్నాను. ఎందుకంటే నా వాయిస్ సరిగ్గా లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇంకో కారణం ఏంటంటే ఈ చేపల కూర వీడియో సరిగ్గా కూడా లేదండి, కొంచెం అడ్జస్ట్ అయ్యి చూసుకోండి. లేదు ఇంట్రెస్ట్గా లేదనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు, దయచేసి అర్థం చేసుకోండి. కూరలో మసాలాకు సంబంధించి ముందుగా కొన్ని లవంగాలు, చిన్న చెక్క, అలాగే స్టార్ పువ్వుది చిన్న ఒక స్పూను జీలకర్ర, అలాగే జాజికాయ అంటారు కదండి, అది ఒక చిన్న ఇంచు తీసుకున్నాం అంతే. తీసుకొని తర్వాత కాసిన్ని ధనియాలు వేసుకున్నాము. ఇక్కడ మీకు కనిపించిందండి స్టార్ పువ్వుది చిన్న రెక్క, మాత్రం 2 రెక్కలు వేసుకున్నాము. కూరకు సరిపడగా చింతపండు నానబెట్టే మీకు చూపించినవి నూరేసి ముద్దలా చేసేసి పక్కన పెట్టేసుకున్నాము. మీకు మిక్సీ ఉంటే మిక్సీలో ఆడుకోవచ్చు. అలాగే మనం చేపల కూర దేనిలో వండాలనుకుంటున్నాం దానిలో కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఉప్పు వేసేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. మీకు కనిపిస్తుందా అక్కడ? వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత నూనె పైకి తేలేంత వరకు చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిన తర్వాత పసుపు, రుచికి సరిపడగా కారం వేసుకోవాలి. మనం ముందుగానే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇంకా మొత్తం అంతా కలిపేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి అందులో వేసేసుకోవాలి. ఇక్కడ మా పెద్దమ్మ పాతకాలపు మనిషి అండి. నేను వీడియో తీస్తుంటే తిట్టేసేది, ఏంటి ఇలాంటి పనులు చేస్తావు నువ్వు, అలాగా ఇలాగని తిట్టేది. పోనీలండి, తిట్టినా సరే ఏదో మీకు చూపించాలన్న ఆతృతతో చేశాను. ముక్కలు వేసేసుకున్న తర్వాత చింతపండు పులుపు అందులో వేసేసుకొని ఒకసారి కలుపుకుంది. సరిపోకపోతే మిగతాది కూడా చేతితో పిసికేసి వేసేసింది. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మీకు తెలియదండి, వీడియో తీయడం కోసం నేను ఎంత కష్టపడ్డానో. చూస్తే ఎక్కడ తిడుతుందని అటు తిరుగుతా ఇటు తిరుగుతా చిన్న చిన్న బిట్లు తీసుకున్నాను. మా పెద్దమ్మ నేను ఫోన్ చూసుకుంటున్నాను అనుకుంది కానీ వీడియో తీస్తున్నాను అనుకోలేదు. ఇక్కడ ఉప్పు సరిపోతే వేసుకుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం నూరు పెట్టుకున్న మసాలా వేసుకోవాలండి. ఆ క్లిప్ నాకు చెప్పకుండా మా పెద్దమ్మ వేసేసింది. అందుకని మీకు పాత వీడియోలో ఇంతకుముందు చేపల కూర వండిన వీడియో ఉంటే ఆ క్లిప్ యాడ్ చేశాను ఇక్కడ. మీరు జస్ట్ దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. అంతే అండి. చాలా చిక్కగా కాకుండా ఈ విధంగా దించుకుంటే మనకు తినే టైంకి కలుపుకునేలా సరిపోతుందండి. చివరిలో కాస్త కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే. చల్లారాక ఈ విధంగా అయిందండి. చూస్తున్నారు కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మా పెద్దమ్మకి అర్థమయ్యేలా చెప్దామని నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నానని నిజం చెప్పేశానండి. ఎన్ని రోజులని దాస్తామని. అప్పుడు మా పెద్దమ్మ ఒకటే అనింది, అమ్మ రోజు పనికెళ్ళి డబ్బులు తెచ్చుకునే వాళ్ళం మేము, చదువుకొని ఉద్యోగాలు చేసేవారు మీరు, ఎలా వీలైతే అలా చెయ్యండి. కష్టపడిన డబ్బు మాత్రమే మన దగ్గర నిలుస్తుంది, అది గుర్తుపెట్టుకో. కష్టం లేకుండా ఏ డబ్బు వచ్చినా అది నిలబడదు అని చెప్పిందండి.